ఆయన అంటున్నారు, రామకథ మొదలుపెట్టారు. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, సుందరకాండలో ఎక్కడ రాముడు కనపడ్డాడు, చిట్ట చివర కనపడతాడు రాముడు. మిగిలిన కాండలన్నిటిలో రాముడు కనపడుతూ ఉంటాడు. సుందరకాండలో రాముడు గొప్ప, రామకథ గొప్ప. రాముడు గొప్ప, రామకార్యం గొప్ప. రాముడు గొప్ప, రామనామం గొప్ప. అంటే రాముడు ఉంటే కదా ఇవన్నీ ఉండేది. రాముడు ఉంటే రామకథ, రాముడు ఉంటే రామనామం, రాముడు ఉంటే రామకార్యం. రాముడు లేనప్పుడు ఇవి ఎక్కడుంటాయి? అంటే రాముడు ఎదురుగుండా ఉండక్కర్లేదు, రామకార్యం మీద బయలుదేరితే ఎంత గొప్పగా ఉంటుంది. రామకార్యం మీద ఉన్నవాడికి సాయం చేస్తానన్న మాత్రం చేత ఎంత వైభవం ఉంటుంది. ఇక రామకార్యంలో పాల్గొంటే అది ఎన్ని జన్మల తర్వాత లభించేటటువంటి సుకృతం. కాబట్టి రాముని యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది రామకథ బలం. రామకథ మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికేది. ఎంత పాపాన్ని పరిహరించి అవసరాల్ని తీర్చగలిగినది రామకథ. అందుకే రామకథ శ్రవణం చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. ఏదో ప్రధానమైన అవసరము తీరలేదనుకోండి, చాలా దిగులు ఏర్పడిపోతుంది మనసుకి. ఆ దిగులుకి కారణమైన పాపమును పరిహరించి శుభమునివ్వగలిగినది ఏది అంటే రామకథ. అందుకే ఫలశ్రుతిలో ఆ విషయాలు చెప్తారు. అటువంటి రామకథ శ్రవణం అంత గొప్పదేం కష్టపడి వినక్కర్లేదు, మనోహరం అన్నారు మహర్షి. అది మనోహరమైన కథా శ్రవణం చేస్తే చాలయా, అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. హనుమ సుందరకాండలో అనేక చోట్ల రామకథ చెప్తారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు తప్ప అన్ని చోట్ల శుక్లాంబరధరంతో మొదలుపెట్టి మంగళాశాసనం అంటూ 2 గంటల కథ చెప్పరు. ఎంతసేపు చెప్పాలో అంతసేపే చెప్తారు.